మీరు చాలా బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, వాటిని సరిగ్గా సేవ్ చేసుకుంటున్నారు. మీకు చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. ఒకరోజు మీరు వ్యాపారం చేద్దాం అనుకున్నారు. లోన్ కోసం బ్యాంకుకి వెళ్తే లోన్ రిజెక్ట్ అవుతుంది. దానికి వాళ్ళు చెప్పిన రీజన్ మీ దగ్గర పాన్ కార్డ్ లేదు. చూడటానికి చాలా చిన్నగా కనిపించే పాన్ కార్డ్, దాని పవర్ ఎంతంటే అది లేకుండా మనం ఎటువంటి ఫైనాన్షియల్ యాక్టివిటీస్ చేయలేము. ఈరోజు వీడియో కేవలం పాన్ కార్డ్ కోసం మాత్రమే కాదు, ఇది మన ఫైనాన్షియల్ ఐడెంటిటీ కోసం. ప్యాన్ ఫుల్ ఫామ్ ఏంటంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్. 10 క్యారెక్టర్స్, లెటర్స్ ప్లస్ నంబర్స్ ఉండే ఈ కార్డ్ మన లైఫ్లో ఒకేసారి వస్తుంది, జీవితం మొత్తం ఉంటుంది. ఈ కార్డ్ మీరెవరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడగదు. ఇది కేవలం మీరు డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు అని మాత్రమే చెక్ చేసుకుంటుంది. గవర్నమెంట్ దృష్టిలో పాన్ కార్డ్ అంటే మన ఫైనాన్షియల్ యాక్టివిటీని అబ్జర్వ్ చేసే సీసీ కెమెరా. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. రమేష్, సురేష్ అనే 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు ఒకే దగ్గర ఉద్యోగం చేస్తున్నారు. సేమ్ సాలరీ, సేమ్ సిటీ, సేమ్ డ్రీమ్స్. రమేష్ దగ్గర పాన్ కార్డ్ ఉంది, బ్యాంకుకు లింక్ అయి ఉంది, సాలరీ ప్రాపర్గా క్రెడిట్ అవుతుంది. సురేష్ దగ్గర పాన్ కార్డ్ లేదు, సాలరీ క్యాష్ రూపంలో వస్తుంది, ఎటువంటి ఫైనాన్షియల్ రికార్డు లేదు. 5 సంవత్సరాల తర్వాత రమేష్ హోమ్ లోన్కి అప్లై చేసి ఇల్లు కొనుక్కున్నాడు. బిజినెస్ లోన్కి అప్లై చేసి వ్యాపారం స్టార్ట్ చేశాడు. రమేష్ గ్రోత్ చూసిన సురేష్ కూడా తను కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలని బ్యాంకుకు వెళ్ళి లోన్ అప్లై చేశాడు. కానీ సురేష్ దగ్గర పాన్ కార్డ్ లేకపోవటం వల్ల లోన్ రిజెక్ట్ అయ్యింది. సాలరీ క్యాష్ రూపంలో తీసుకోవటం వల్ల ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేదు. ఇక్కడ ఇద్దరూ లీగల్ గానే సంపాదించారు, కానీ సురేష్ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ అండ్ పాన్ కార్డ్ లేకపోవటం వల్ల తన ఇన్కమ్ అనేది గవర్నమెంట్ రికార్డ్స్లో లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని సిస్టంలో చూపించడం ఇంపార్టెంట్. మీరు జాబ్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించవచ్చు, లేకపోతే బిజినెస్ చేయొచ్చు. మీరు డబ్బులు ఎలా సంపాదించినా దాని మొత్తం రికార్డు అంతా కూడా పాన్ కార్డ్ ద్వారానే జరుగుతుంది. పాన్ కార్డ్ లేకపోతే మీరు ఐటీఆర్ ఫైల్ చేయలేరు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు, హయ్యర్ వాల్యూ ప్రాపర్టీస్ కొనలేరు, అమ్మలేరు, మీ బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. పాన్ కార్డ్ లేకపోతే మీరు ఎటువంటి లీగల్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ చేయలేరు. మీలో చాలామంది అనుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో కూడా ఓపెన్ అయిపోతుంది. అవును, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, కానీ డబ్బు పాన్ ద్వారానే సర్క్యులేట్ అవుతుంది. ఎక్కువ మొత్తంలో క్యాష్ డిపాజిట్ చేయాలన్నా, ఫిక్స్డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్స్, క్రెడిట్ కార్డ్, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్, ఇలా ఏం చేయాలన్నా కూడా ఖచ్చితంగా పాన్ కార్డ్ కావాలి. బ్యాంకు దృష్టిలో పాన్ కార్డ్ అంటే మిమ్మల్ని నమ్మొచ్చో లేదో చెప్పే సీక్రెట్ ఏజెంట్. మీరు ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా బ్యాంకు మిమ్మల్ని అడిగే మొట్టమొదటి క్వశ్చన్ పాన్ కార్డ్. పాన్ కార్డ్ మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి దొరికే బర్త్ సర్టిఫికేట్. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తికి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి? ఇల్లు, కార్, బంగారం, కుదిరినంతలో ఇన్వెస్ట్మెంట్. కానీ ఇందులో ఏ ఒక్కటి చేయాలన్నా మీకు ఎదురయ్యే ఫస్ట్ క్వశ్చన్ పాన్ కార్డ్. పాన్ కార్డ్ ద్వారా గవర్నమెంట్ ఫ్రాడ్ మనీని ఐడెంటిఫై చేయగలుగుతుంది, ఫేక్ ట్రాన్సాక్షన్స్ని గుర్తించగలుగుతుంది, మన ఫైనాన్షియల్ యాక్టివిటీస్ని ట్రాక్ చేస్తూ సిస్టమ్ ట్రాన్స్పరెంట్గా పనిచేస్తున్నామో లేదో అబ్జర్వ్ చేస్తుంది. నువ్వు ఎవరు అని ఆధార్ కార్డ్ చెప్తుంది, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎలా సంపాదిస్తున్నావు అని పాన్ కార్డ్ చెప్తుంది. అందుకే ఈ రెండింటికి లింక్ చేయడం చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, పాన్ కార్డ్ అనేది ట్యాక్స్ కోసం మాత్రమే కాదు, కేవలం డబ్బుల వల్ల మాత్రమే యూజ్ చేసేది కాదు. ఇది స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం, వర్కర్స్ సెక్యూరిటీ కోసం, బిజినెస్ గ్రోత్ కోసం, మిడిల్ క్లాస్ డ్రీమ్స్ కోసం కూడా. మీ సంపాదన సిస్టంలో కనిపించకపోతే సిస్టమ్ మిమ్మల్ని గుర్తించదు. సిస్టంలో మీరు కనిపించకపోతే మీరు ఎంత సంపాదించినా మీకు వాల్యూ ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, పాన్ కార్డ్ అనేది ఇంపార్టెంట్ మాత్రమే కాదు, మ్యాండేటరీ. ప్రతి ఒక్కరూ పాన్ కార్డ్ తీసుకోండి, మీ ఫినాన్షియల్ ఐడెంటిటీని స్ట్రాంగ్ చేసుకోండి. ఐ హోప్ పాన్ కార్డ్ ఇంపార్టెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయడానికి ప్రయత్నించండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.